కష్టపడి అయితే వద్దు, ఎప్పుడైనా సరే రూపాయి నుండి మనం ఎదగాలి అనేసి అయితే నా ఆలోచన. ఇలానే కష్టపడాలి, కష్టపడితే కదా ఫ్రెండ్స్ రూపాయి వచ్చేది, ఊరికే పుణ్యానికి అయితే రాదు కదా. సో కష్టపడాలనేసి నా ఆలోచన ఉన్నదన్నమాట. నాకు ఊరికే డబ్బులేమొద్దు. సో మీ సపోర్టింగ్ ఇస్తే నేను ఇలానే కష్టపడతాను అనమాట. మంచి బిజినెస్ అనేది పెడతాను, సారీ బిజినెస్ పెడతాను, లేదు మీకు డ్రెస్సులు కావాలంటే డ్రెస్సులే తెప్పిస్తాను అనమాట. అన్నీ చేస్తాను, అంటే డ్రెస్సులు, శారీస్, నైటీస్ ఏవి కావాలంటే అవి కలకత్తా నుండి అయితే తెప్పిస్తాను. ఇప్పుడు ఆల్రెడీ కనుక్కున్నాము మేము, కలకత్తాలోనైతే హోల్సేల్ దొరుకుతుంది అనేసి అయితే విన్నామన్నమాట, మాకు కూడా తెలియదు. సో కొంచెం సబ్స్క్రైబులు కానీ ఫుల్గా అయినట్టుగా అయితే, అలాగే మీరు ఓకే బిజినెస్ పెట్టండి మేము ఉన్నామనేసి మీరు ఒక ధైర్యం మాకు ఇస్తే మాత్రం నిజంగా నేను శారీస్ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాను. అండ్ డబ్బులు కూడా లేవు కాబట్టి కొంచెం చూసుకొని చేస్తానన్నమాట. ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్, మీరు వచ్చేవాళ్ళు కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఇప్పటి వరకు అయితే 2 సబ్స్క్రైబులు బాగా పెరిగారు. సో చాలా హ్యాపీ అనమాట. సో చూద్దాం, ముందుకు మీరు తీసుకెళ్తారనేసి అయితే అనుకుంటున్నాను. 2 ఆడపిల్లలు ఫ్రెండ్స్, వాళ్ళకి పెంచాలంటే, వాళ్ళకి చదివించాలంటే 2 భార్యాభర్తలు ఏదో ఒకటి చేయాలి కదా. సో ఆయన ఒక్కరే చేస్తే ఏం బాగుంటుంది అనేసి నా ఆలోచన. అందుకే నేను ఏదైనా చేస్తానని యూట్యూబ్ చూసి నేను టైలరింగ్ నేర్చి ఇప్పుడు కస్టమర్లకి అనేది బ్లౌజులు కుట్టి ఇస్తున్నాను అనమాట. అంటే నా మైండ్లో ఎంత టాలెంట్ ఉంది కానీ నాకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. అదే చిన్న ప్రాబ్లం, ఇంకేం లేదు. మీ అందరు సపోర్టింగ్ ఇవ్వండి ఫ్రెండ్స్. హలో హాయ్ ఫ్రెండ్స్, చెప్పండి హాయ్ చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, హ్యాపీగా ఫీల్ అవుతాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసరికి 200 అయ్యింది, తీసుకున్నాను. రేపటి నుండి ఇంకా మంచి మంచి వీడియోలు అనేది అప్లోడ్ చేస్తానన్నమాట. హాయ్ అక్క, హాయ్ రా. ప్రియాంక హాయ్ రా, ఎలా ఉన్నారు, బాగున్నారా? మరి నా మైండ్లో ఇదైతే ఉంది ఫ్రెండ్స్, మరి మీరేమంటారో చెప్పండి. నాకైతే సారీస్ బిజినెస్ పెట్టాలని ఉంది ఆన్లైన్లో. నాకు ఎక్కువ లాభం ఏం అవసరం లేదు, మీ అందరూ ఓకే అంటే నేను సారీస్ పక్కా తీసుకొని వచ్చి పెడతాను ఫ్రెండ్స్. ఐఎమ్ ఫైన్, ఓకే రా, వెరీ గుడ్. ఐఎమ్ వెరీ వెరీ ఫైన్. మీ అందరూ ఉంటుండగా ఇంక నాకేం భయం చెప్పండి. ఇలా ఉన్నానన్నమాట హ్యాపీగా వీడియోస్ తీస్తూ. ఫ్రెండ్స్ ఇంతమంది వచ్చారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ అండి లైక్ చేయండి, మీ లైక్ అనేది నాకు అవసరం అనమాట. ఇంకొంతమందికి మన లైవ్ అనేది వెళ్తుంది అనమాట. విలేజ్ అక్క మీది? లేదురా, నేను ఛత్తీస్గఢ్లో ఉంటున్నాను. మాది విలేజ్ అని, ఊర్లోన ఉండమన్నమాట. మేము ఛత్తీస్గఢ్లో ఉన్నాము ప్రజెంటు. సో ఊర్లాగే ఉంటుంది అనమాట ఇక్కడ వాతావరణం. చూపిస్తాను చూడు, ఇలా ఉంటుంది. అదంతా ప్లాస్టిక్ మహిమ. గోడం వాళ్ళు బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇదంతా పచ్చగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ అందరూ హిందీ వాళ్ళే, నేను ఒక్కదాన్నే తెలుగు అమ్మాయిని. అమ్మో, నేను ఒక్కదాన్నే తెలుగు అమ్మాయిని హిందీలో, వీళ్ళంతా హిందీ వాళ్ళే. సో కానీ నాకు వచ్చి రాకపోయినా హిందీతో ఇలా మేనేజ్మెంట్ చేసేస్తున్నాను. వాళ్ళు కూడా మనల్ని మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ అందరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఫ్రెండ్స్. అప్పుడప్పుడు పిక్నిక్స్, డబ్బులు వేసుకొని పిక్నిక్స్, ఏదైనా వంటలు తంట్లు చేసుకొని తింటారనమాట హ్యాపీగా. సో ఈ మధ్యకాలంలో ఎందుకు పెట్టడం లేదు. మేము వచ్చిన కొత్తలో అయితే చాలా వరకు అందరు సందలేసి పిక్నిక్లకు వంట చేసి, చలికాలం వచ్చిందంటే బాగా కలిసిమెలిసి ఉంటారనమాట. ఎండాకాలం వచ్చేటప్పుడు అందరూ బయటే చైర్లు వేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మంచిగా మీటింగ్ అవుతుంది. ఇప్పుడైతే కొంచెం నేను బిజీ అయిపోయాను, బయటకు వెళ్ళడం లేదు కాబట్టి. గుడ్ అక్క.